హలో అండి అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో అయితే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ఇదే ఫార్మేట్లో ఉంటుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్లో ఉంటుంది. సో మీకు తక్కువ టైంలో ఆల్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడానికి వీలు ఉంటుందని నేను ఈ విధంగా సెట్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి సెషన్ చూసేద్దాం, వచ్చేయండి. సో అయితే మన కరెంట్ అఫైర్స్ ఏంటంటే అన్ని కేటగిరీస్ నుంచి కూడా సెట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా డైరెక్ట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న ఐక్యరాజ్య సమితి ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? ఏంటండి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న ఐక్యరాజ్య సమితి ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని క్వశ్చన్ అడిగారు. సో మనకేంటంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ డేస్ అనేవి అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు దీని మీద ఫోకస్ పెట్టండి. ఏ దివసం జరుపుకుంటుందండి? అంతర్జాతీయ అభివృద్ధి మరియు శాంతి కోసం క్రీడా దినోత్సవం అయితే జరపడం జరుగుతుంది. IDSDP అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశం జాతీయ సముద్రయాన దినోత్సవం నేషనల్ మ్యారిటైమ్ డే ఏ రోజున జరుపుకుంటుంది? క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశం జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటుంది? ఏ రోజు జరుపుకుంటుందండి? ఏప్రిల్ 5. సో ఏప్రిల్ 5ని నేషనల్ మ్యారిటైమ్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ప్రశ్న సంఖ్య 3. ఇటీవల ఏ నగరంలో 7వ నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, ఎన్నోదండి? 7th ఏంటి, నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైందండి? మన నాగపూర్, మహారాష్ట్రలో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్నోది? 7th. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడిగే అవకాశం ఉంది. చూడండి, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎవరండి? జితేంద్ర సింగ్. ఈయన ఏ సెంటర్ ప్రారంభించారండి? బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? CFTRI మైసూర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇందులో 3 బిట్లు ఉంటాయి మనకి. ఒకటి, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దేనిని ప్రారంభించారు. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. ఏప్రిల్ 2026 నాటికి నమో డ్రోన్ దీదీ యోజన కింద అత్యధిక సంఖ్యలో మహిళా డ్రోన్ పైలట్లను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఏప్రిల్ 2026 నాటికి నమో డ్రోన్ దీదీ యోజన, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క స్కీమ్ పేరు. అయితే ఎంతమంది పైలట్లు ఎక్కువ కలిగి ఉన్నారు? ఎవరండి? మహిళా పైలట్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ ఎక్కువగా కలిగి ఉందండి? కర్ణాటక. సో కర్ణాటక స్టేట్ అనేది నమో డ్రోన్ దీదీ యోజన అనే పథకం కింద ఎక్కువ మంది పైలట్లని ఈ కర్ణాటక స్టేట్ అయితే కలిగి ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. ప్రధాని మోదీ ఇటీవల సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారండి? ప్రధాని మోదీ గారు. అలాగే ఏ మ్యూజియంని ప్రారంభించారు? సమ్రాట్ సంప్రతి మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. అయితే మన గాంధీనగర్, గుజరాత్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే గాంధీనగర్, గుజరాత్లో. ఏ మ్యూజియంని ప్రారంభించారంటే సమ్రాట్ సంప్రతి మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. భారతదేశం తన వైమానిక దాడుల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రవేశపెడుతున్న స్వదేశీ స్టైల్ అన్మ్యాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్ UCAV ప్రోగ్రాం పేరు ఏమిటి? మళ్ళీ క్వశ్చన్ చూడండి. భారతదేశం తన వైమానిక దాడుల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రవేశపెడుతున్నటువంటి స్వదేశీ స్టైల్ అన్మ్యాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్, దీని యొక్క ఎబ్రివేషన్ UCAV యొక్క ఎబ్రివేషన్ అన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క పేరేంటంటే ఘాతక్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ యొక్క పేరేంటి? ఘాతక్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్యావరణ మార్పుల కారణంగా కర్ణాటకలోని ఏ లోయలో అప్పేమిడి మామిడి దిగుబడి తగ్గిపోతుంది? సో ఇదేంటంటే మనకి ఎన్విరాన్మెంట్ నుంచి అడిగే అవకాశం ఉంది. సో చూడండి, పర్యావరణ మార్పుల కారణంగా అంటే ఎక్కడంటే కర్ణాటకలో
అఘనాశిని లోయలో ఏమవుతుందంటే అప్పేమిడి మామిడి యొక్క దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంది. సో ఏ లోయ? అఘనాశిని లోయ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెహ్రాడూన్ సమీపంలోని శివాలిక్ కొండల్లో ఇటీవల ఏ రకమైన చేపల శిలాజాలు కనుగొన్నారు? ఎక్కడ కనుగొన్నారండి? డెహ్రాడూన్ సమీపంలోని అలాగే శివాలిక్ కొండల్లో ఇటీవల ఏ రకమైన చేపల శిలాజాలను కనుగొన్నారండి? గౌరామి చేప. ఓకే, గౌరామి ఫిష్ యొక్క ఫాజిల్స్ అనేవి కనుగొనడం జరిగింది నియర్ డెహ్రాడూన్. ఓకే, శివాలిక్ హిల్స్ దగ్గర మనకి దీన్ని కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు 2026 ప్రధాన ఉద్దేశం ఏమిటి? అయితే జన్ విశ్వాస్ బిల్లు యొక్క మెయిన్ మోటో ఏంటి? మెయిన్ మోటో ఏంటండి? చిన్నపాటి నేరాలను నేరరహితం చేయడం. అంటే చిన్న చిన్న నేరాలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏంటంటే నేరరహితం చేయడం కోసం ఈ జన్ విశ్వాస్ బిల్ అనేది పార్లమెంట్లో పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చిన్నపాటి నేరాలను నేరరహితం చేయడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నేమ్ ఏంటి? జన్ విశ్వాస్. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. ఇది వచ్చేసి మనకి ఎకనామిక్ సెక్టార్ నుంచి అయితే రావడం జరిగింది. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 33వ ఎడిషన్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏంటండి? ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 33వ ఎడిషన్ యొక్క నివేదికను ఏ సంస్థ విడుదల చేసిందండి? నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఓ అంటే ఏంటి? నేషనల్ స్టాటిక్ ఆఫీస్ అనేది ఈ యొక్క ఎనర్జీ స్టాటిక్స్ ఇండియా 2026 యొక్క నివేదికను వెల్లడించడం అయితే జరిగింది. అది ఎన్నవది? 33వ ఎడిషన్కి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం వ్యక్తులకు ఐపీఓ సంబంధిత రుణాల పరిమితిని ఎంతకు పెంచారు? ఓకే, సో ఎంతకు పెంచారండి? 25 లక్షలకి అయితే పెంచడం జరిగింది. ఎవరు? ఆర్బీఐ యొక్క నిబంధనలకు అనుకూలంగా. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 13. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ను ఏ మంత్రిత్వ శాఖ కింద అమలు చేయబడింది? గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను ఏ మంత్రిత్వ శాఖ కింద అమలు చేయబడిందండి? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే మంత్రిత్వ శాఖ నుంచి అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. MEITY అని కూడా దీన్ని అంటారు. సో ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 14వ మంత్రివర్గ సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మంత్రిత్వ సమావేశం ఎన్నోదండి? 14వ మంత్రిత్వ సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే మనకి కెమెరూన్. ఓకే అండి, కెమెరూన్ దేశంలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క 14వ మంత్రిత్వ శాఖనైతే నిర్వహించడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ప్రస్తుత ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రస్తుత ఏప్రిల్కి జూన్కి సంబంధించింది. ఓకే అండి. వడ్డీ రేట్ ఎంత అండి? 7.1% అండి. ఓకే, ఇది కూడా మనకి ఎకనామిక్ సెక్టార్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. PPF ఫండ్ అంటే PPF వడ్డీ రేట్ ఎంత అండి? 7.1. ఎప్పటికీ? ప్రస్తుత ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికానికి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. భారత వైమానిక దళం IAF కోసం కొత్త మౌంటైన్ రాడార్ సిస్టమ్లను ఏ DRDO విభాగం రూపొందించింది? ఏంటండి? మౌంటైన్ రాడార్ సిస్టమ్ను ఏ DRDO విభాగం రూపొందించిందంటే LRDE. సో ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్ అండి. సో ఏ DRDO కింద? LRDE. ఈ శాఖ కింద అయితే మనకి మౌంటైన్ రాడార్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశం యొక్క పంచామృత్ లక్ష్యాల ప్రకారం ప్రస్తుతం ఏ పునరుత్పాదక ఇంధన వనరు గరిష్ట వాటాను కలిగి ఉంది? పంచామృత లక్ష్యం కింద పెట్టడం జరిగింది కదా, సో దాని కింద ఏ ఇంధన వనరు గరిష్ట వాటాను కలిగి ఉందంటే మనకి ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ అనేసి చెప్పాలి. ఓకే అండి. 17కి ఏంటి ఆన్సర్? సౌరశక్తి లేదా సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ చూడండి.
క్వశ్చన్ నెంబర్ 18. ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూకాజిల్ వ్యాధి దేనికి సోకుతుంది? ఈ వ్యాధి అనేది దేనికి సోకుతుందండి? పక్షులకి మరియు కోళ్ళకి, అంటే పౌల్ట్రీలో పెంచేటువంటి వారికి ఈ న్యూకాజిల్ వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలోనే అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను భారతదేశంలో ఏ స్టేట్లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి? గుజరాత్లోని అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెంటర్. అది మన భారతదేశంలో గుజరాత్లోని దీన్ని నిర్మించడానికి ఇప్పుడు ప్లానింగ్ చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ చూడండి, మనకి ఇది స్పోర్ట్స్. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. IPL 2026లో ఏప్రిల్ 6న ఏ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది? IPL 2026లో ఏప్రిల్ 6న ఏ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది? కోల్కతా నైట్ రైడర్స్ అంటే KKR వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అయితే PBKS మధ్య అయితే జరగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22. IPL 2026లో 156.7 km/h వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించిన బౌలర్ ఎవరు? సో మయాంక్ యాదవ్ అనే ఆయన క్రీడాకారుడు. ఈ IPL 2026కి సంబంధించి 156.7 కిలోమీటర్ల అంటే ఈ వేగంతో బంతిని విసిరి రికార్డు అయితే ఆయన చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఇటీవల జరిగిన చెస్ అభ్యర్థుల టోర్నమెంట్లో వరుసగా 2వ విజయం నమోదు చేసిన భారతీయ క్రీడాకారిణి చూసుకోండి, ఫీమేల్. సో ఆర్ వైశాలి అనే ఆవిడ ఈ టోర్నమెంట్లో వరుసగా సెకండ్ టైం కూడా విక్టరీ సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి. 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 ఎక్కడ నిర్వహించారు? ఏంటండి? ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ సెకండ్ ఎడిషన్ అన్నమాట. ఇది ఎక్కడ నిర్వహించారో మన గోవాలో అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఫీఫా ఇటీవల ఏ దేశపు ఫుట్బాల్ అసోసియేషన్ AIFF ఎన్నికలను 3 నెలల వాయిదా వేసింది? ఏ దేశం అండి? మన ఇండియా. అయితే దీన్ని వాయిదా వేయడం జరిగింది కొన్ని వివాదాస్పద కారణాల వల్ల. నెక్స్ట్ చూడండి, మన స్టేట్కి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 2026 రబీ సీజన్ కోసం ఎంత ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది? మన ఏపీ ప్రభుత్వం గవర్నమెంట్ అనేది అయితే రబీ సీజన్ కోసం ఎంత ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకుందంటే 23 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క దాన్ని టార్గెట్ చేసుకొని అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన ఎన్నికల అధికారి CEOగా ఎవరు నియమితులయ్యారు? ఓకే అండి, ఎవరండి? వివేక యాదవ్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి అపాయింట్మెంట్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. తెలంగాణలో ప్రజాపాలన పథకం కింద దరఖాస్తుల స్థితిని తనిఖీ చేయడానికి ప్రారంభించిన వెబ్సైట్ నేమ్ ఏంటి? ఏంటండి? ప్రజాపాలన status.telangana.government.in అన్నమాట. ఇదేంటంటే సమస్యలు అవి చేసుకోవడం, అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పోర్టల్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే సంబంధిత విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళైతే దీన్ని చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఏ ఖనిజ నిక్షేపాలను కనుగొన్నట్లు నివేదించింది? ఏదండి? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ? మన ఏపీలో. ఏ మెటల్ అయితే కనుక్కోవడం జరిగింది? గ్రాఫైట్ అలాగే టంగ్స్టన్. ఇవి గుర్తుపెట్టుకోండి. గ్రాఫైట్ మరియు టంగ్స్టన్ అనే దాన్ని ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఏపీలో దీన్ని కనుగొనడం అయితే జరిగింది. సో ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 30 అండి, ఇవాళ లాస్ట్ క్వశ్చన్. ఏపీలో ఎన్నికల సౌలభ్యం కోసం ఎన్నికల సంఘం ఏ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది? ఏపీలో ఎన్నికల సౌలభ్యం కోసం ఏ మొబైల్ యాప్ను పెట్టిందంటే సువిధ 2.0. ఈ సువిధ 2.0ని మన ఏపీలో అయితే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదండి ఇవాళ సెషన్. అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే దీని యొక్క PDF కావాలంటే మీరు కింద కమెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా PDF అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరొక సెషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.